నమస్తే, నేను మీ తిరుపతి. నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ అన్న కూడా ఈ వీడియోలో జాయిన్ అయ్యిండు. ముందుగా భారత్ మాతాకి జై. సో మొత్తానికి జమ్మూ కాశ్మీర్ బార్డర్లో జవాన్ మురళీ నాయక్ వీరమరణం పొందినటువంటి పరిస్థితి. సత్యసాయి జిల్లాకి సంబంధించినటువంటి వ్యక్తి మురళీ నాయక్ పాకిస్తాన్ వర్సెస్ ఇండియాకి సంబంధించినటువంటి యుద్ధంలో దాదాపు 20 మంది పాకిస్తాన్కి సంబంధించినటువంటి వాళ్ళని చంపేసి వీరమరణం పొందినటువంటి పరిస్థితి. సో ఒకసారి డిస్కస్ చేద్దాం కార్తిక్ అన్నతో. సో కార్తిక్ అన్న, మురళీ నాయక్ వీరమరణం పొందినటువంటి పరిస్థితి. సో మురళీ నాయక్ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి. అక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా సో ప్రత్యేకంగా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసిండు. అసలు ఎట్లా జరిగింది ఈ ఘటనకు గల కారణం? ముందుగా చనిపోయినటువంటి అమరవీరుడు, వీరమరణం పొందినటువంటి ధీరుడు మురళీ నాయక్కి వందనాలు. అతనికి అశ్రునివ్వాలి, అతని కుటుంబానికి సెల్యూట్. ఇప్పుడు ఒకడే కొడుకుని కూడా ఆర్మీకి పంపించినటువంటి ఆ కుటుంబాన్ని నిజంగా కూడా మనం మెచ్చుకొని తీరాలి, అభినందించి తీరాలి. రెండోది, గతంలో భగత్ సింగ్ గురించి మనం విన్నాం. 23 ఏళ్ల వయసులో దేశం కోసం ఉరితాడిన ముద్దాడినటువంటి వీరుడు షాహిద్ భగత్ సింగ్. ఆయన చరిత్ర గురించి మనం విన్నాం. కానీ ఈ జనరేషన్లో, ఈ కమింగ్ జనరేషన్లో, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కూడా మురళీ నాయకుడు మన రాష్ట్రంలోనే, మన తెలుగువాడిగా మనం చూస్తున్నాం. సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం, గోరంట్ల మండలం కల్లితండ ఊరికి సంబంధించినటువంటి గిరిజన గ్రామంలో తండాలో అతను పుట్టాడు. పేద కుటుంబం, పేద కుటుంబం, ఒక్కడే కొడుకు. అతనికి జవాన్ కావాలి, నేను సోల్జర్ కావాలనేది ఒక కోరిక. ఆ కోరిక తగ్గట్ట ఆ కుటుంబం కూడా అతన్ని ఎంకరేజ్ చేసింది. ఉన్నది ఒకటే కొడుకు. సహజంగా ఆర్మీలోకి ఎవరు పంపరు అంత ఈజీగా, ఎందుకంటే ఆర్మీ అంటే రిస్క్ కదా, బోర్డర్లో ఉండి ఫైట్ చేస్తుంటారు. చాలా సార్లు వద్దు, ఎందుకు మనకు ఇబ్బంది అవుతుంది కదా, ఒకసారి ఆలోచించమని కూడా చెప్పిరట. అతను వాళ్ళ ఫాదర్తో చెప్పేవాడంట, నేను చనిపోతే నా శవం మీద భారతీయ జెండా ఉండాలి అని చెప్పేవాడంట. అది వాళ్ళ ఫాదర్ గుర్తు చేసుకున్నాడు. అంటే ఒక ఆశతో, ఒక ఏంతో వెళ్ళాడు బోర్డర్లో. కానీ ప్రాణాలు తెగించేపోయాడు, రిస్క్ జాబ్ అని తెలిసిపోయాడు. నేను చనిపోయిన తర్వాత నా మీద భారతీయ జెండా కప్పాలి అనేటువంటి ఒక ఆశతో పోయాడు, ఆశయంతో పోయాడు. అంటే ఒక ఆశతో, ఆశయంతో సోల్జర్ అయ్యారు. అది ఉద్యోగం కాదు, బాధ్యత. ఇవాళ మనం క్షేమంగా ఉండగలుగుతున్నామంటే, ఈ వీడియో చేయగలుగుతున్నామంటే బోర్డర్లో ఉండేటువంటి అనేక మంది మన జవాన్లు కారణం. వాళ్ళు రక్షణ ఇవ్వటం కారణం. వాళ్ళు రక్షణ ఇవ్వకపోతే దయాదేశం వాళ్ళు మనని ఎప్పుడో కథం పట్టించడానికి అనేక కుట్రలు. కానీ మన వీరుడు గురించి మనం పచ్చిని చెప్పుకోవాలి. ఇవాళ మన వీరుడు చనిపోయాడని అనుకుంటున్నాం, కానీ మన వీరుడు చనిపోతూ కూడా మన శత్రువులని, తన శత్రువులు కాదు, మన శత్రువులు, తనకేం శత్రువులు కాదు వాస్తవానికి, కానీ తనతో పాటు మన శత్రువులు 20 మందిని కథం పట్టించి, పాకిస్తానీ ఆర్మీని కథం పట్టించిన తర్వాత వాళ్ళని కాల్చి వేసిన తర్వాత తను చనిపోయాడు. వాళ్ళ తుపాకీ గుండ్లకి వాళ్ళు ఫోన్ చేశారట, మన ఆర్మీ అధికారులు ఫోన్ చేశారంట. ఏది వాళ్ళ మదర్కి ఫోన్ చేశారట. ఫస్ట్ ఇంట్లో ఫోన్ చేసి వాళ్ళ మదర్ లిఫ్ట్ చేసిందంట. లిఫ్ట్ చేస్తే మురళీ నాయక్ మీ ఓడేనా అని చెప్పేసి అడిగితే, మా కొడుకేనండి అని చెప్పేసి అంటే, ఒకసారి వాళ్ళ ఫాదర్కి ఇస్తారంట, మీ హస్బెండ్కి ఇస్తారా అని అడిగారంట. సరే, మురళీ నాయక్ గురించి ఏదో మాట్లాడుతున్నారు, పైనుంచి ఫోన్ చేశారు అని చెప్పేసి. గిరిజన గ్రామంలో ఉన్న వాళ్ళకి కొద్దిగా ఉంటుంది కదా ఏదో. అంటే అవునండి, ఏంటి మా ఓడే అంటే, జమ్మూ కాశ్మీర్ బోర్డర్లో ఫైటింగ్ జరుగుతూ ఉంది. ఫైరింగ్లో ఒక బుల్లెట్ అతని బాడీలోకి వెళ్ళింది, అతను మన మధ్య లేరండి అని చెప్పిన తర్వాత ఒక్కసారిగా ఇక తట్టుకోలేని గుండె కుప్పగోలిపోయిన తర్వాత వాళ్ళ మేనమావులతో వాళ్ళతో మాట్లాడారంట. ఇవాళ దేశం మొత్తం కూడా అతని సెల్యూట్ ప్రకటిస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా స్పందించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, మంత్రి లోకేష్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మంత్రులు అందరూ స్పందించారు. తమ వంతుగా విరాళాలు అందిస్తూ ఉన్నారు. సరే, ఎవరు ఎంత విరాళం ప్రకటించినా, ఆ కుటుంబాన్ని ఎంత ఆదుకున్నా, చనిపోయినటువంటి ఆ కొడుకు, ఎదిగొచ్చినటువంటి కొడుకు లేకపోవడం అనేది ఆ కుటుంబాన్ని పూడ్చలేనటువంటి, ఆ కుటుంబానికి, భారతదేశానికి పూడ్చలేనటువంటి ఇది. ఎందుకంటే ఒక వీర సైనికుని మనం కోల్పోయాం. పిరికి పంద పాకిస్తాన్ను డైరెక్ట్గా పోరాడే సత్తా లేక నిబంధనలు ఉల్లంఘించి కాల్పుడు జరిపిన దాని ఫలితంగా. రెండోది, వాళ్ళు కాల్పుడు జరిపేది కూడా ఎలా, మిసైల్స్ వాడటం, రకరకాల. మనం కేవలం ఉగ్రవాదులు మాత్రమే టార్గెట్ చేస్తాం. మనం ఎక్కడ కూడా పాకిస్తాన్ ఆర్మీని టార్గెట్ చేయలే, పాకిస్తాన్ సగటు పౌరుని టార్గెట్ చేయలే. కానీ వాళ్ళు మన ఆర్మీని టార్గెట్ చేశారు. వాళ్ళు మన పౌరుల్ని టార్గెట్ చేశారు, నిరాయుధులైనటువంటి పౌరులను టార్గెట్ చేశారు. నిజానికి మనం ఉగ్రవాదుల మీద కూడా ఎందుకు పడ్డాం? కాశ్మీర్లోకి వచ్చేసి మన వాళ్ళని 26 మందిని, నిరాయుధులైనటువంటి కాశ్మీర్కి యాత్రకు పోయినటువంటి భారతీయుడిని మతం అడిగి మరి ఇష్టారాజ్యంగా చంపేసిన తీరు, భార్యల ముందే భర్తలను చంపేసిన తీరు, అనే భార్యల సింధూరాన్ని తుడిచివేయటానికి ప్రయత్నం చేసిన తీరు బాధను కలిగించింది. ఈ బాధ
నిజానికి భారతదేశాన్ని మాత్రమే కాదు ప్రపంచాన్ని ఈ ఉగ్రవాదం అందరినీ కబలిస్తూ ఉంది, అందరినీ నాశనం చేస్తూ ఉంది. వాడు మంచికి చెడుకి తేడా తెలియని పాము వాడు ఉగ్రవాదం అనేవాడు. సో వాడిని ఎట్టి పరిస్థితుల్లో కథం పట్టారని చెప్పేసి మనం ఉగ్రవాదుల మీద మాత్రమే దాడి చేసాం. జైషే మహమ్మద్, లష్కరే తోయిబా ఇలాంటి ఉగ్రవాద సంస్థలకు సంబంధించినటువంటి 9 శిబిరాల మీద దాడి చేసాం. మనం పాకిస్తాన్ మీద దాడి చేయాలి. పాకిస్తాన్ మీద దాడి చేయాలనుకుంటే ఇవాళ ప్రపంచ పట్టణంలో పాకిస్తాన్ అనేది మిగలదు. మళ్ళీ తిరుపతి చెప్తున్నాను, మనమే కనుక పాకిస్తాన్ మీద దాడి చేయాలి అనుకుంటే ఇవాళ ప్రపంచ పట్టణంలో పాకిస్తాన్ ఉండదు. కానీ మనం దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని కానీ ఆ దేశాన్ని పాడు చేయాలని కానీ లేకుండా చేయాలని కానీ మన ఉద్దేశం కాదు. మన శాంతిని నమ్ముకున్న వాళ్ళం. శాంతి కాదు మా ఉద్దేశం అంటే పిఓకి ఎప్పుడో మన చేతుల్లోకి వచ్చి ఉండేది, సింధు ఎప్పుడో మన చేతుల్లోకి వచ్చి ఉండేది. ఇంకా బోర్డర్ గారు వాడు చేసేవాడు కూడా కాదు. ఇప్పుడు వాడు మన మీద 50 యుద్ధ విమానాలు డ్రోన్లు మన నైట్ ప్రదర్శించాడు. ఒక్కదాని కూడా మన బోర్డర్లో కూడా రానిలే. వాడి గాలిలోనే అంటే వాడి ఆకాశ మార్గంలోనే మనం కాల్ చేసాం S-400 ద్వారా పేరు చేసాం, గాలిలోనే పేరు చేసాం. మళ్ళీ ఈ శకలాలు కూడా పాకిస్తాన్లోనే పడ్డాయి. అంటే మన శక్తి సామర్థ్యం లాంటిది. 400 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి యుద్ధ విమానాన్ని కూడా గుర్తించి కాల్ చేయగల కెపాసిటీ మంది. అదే వాడి కెపాసిటీ ఏంది? మన యుద్ధ విమానాలు 190 కిలోమీటర్లు పాకిస్తాన్లోకి పోయి అక్కడ ఉన్న టెర్రరిస్ట్ క్యాంపుల మీద దాడి చేసిన పట్టుకోలేనటువంటి చేతగంతనం వాడిది. అదే నిజంగా డైరెక్ట్గా యుద్ధం చేసే దమ్ము వాడికి లేదు. ఇలాంటి పిరికి పంద చర్యల ద్వారా వాడు ఇప్పటికీ నేను చెప్తున్నాను, ఈ మురళీ నాయక్ వీరమరణంలో కూడా మన జవాను ఒక్కడు చనిపోయాడు. కానీ ఈ మురళీ నాయక్ చనిపోయే ముందు 20 మంది పాకిస్తాన్ చంపాడు. 20 మందిని. అంటే మనవాడు ఒక్కడు చనిపోవాలంటే 20 మంది పాకిస్తానీ చనిపోవాలి. అవసరం వాళ్ళకి ఎత్తాం. మనవాడు ఒక్కడిని చంపాలి అంటే వారు 20 మంది చచ్చిపోతే తప్ప సాధ్యం కాదు. 1:20. మరి అలాంటిది పాకిస్తాన్కి అవసరం అవుతాం. ఎంతమందిని కోల్పోతారు పాకిస్తాన్ ఆర్మీ? అంటే వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ పాలకుల స్వార్థం కోసం ఇవాళ ఎవరిని చంపుతున్నారు వీళ్ళు పాకిస్తానీ వాళ్ళు. కానీ ఏది ఏమైనా నిజంగా కూడా నేను మురళీ నాయక్ కుటుంబాన్ని అభినందించి తీరుతున్నా. వాళ్ళు అంటున్నారు మాకున్నది ఒకటే కొడుకండి, దేశం కోసం చనిపోయాడు, ఇవాళ మేము అనాథుల్లో మిగిలామని. వాళ్ళు అనాథులు కాదు, మేమంతా మీ బిడ్డలమే. అంతే. ఎప్పటికీ మేము మీ కష్టాల్లో, నష్టాల్లో, బాధల్లో అన్నిట్లో కూడా మీకు తోడుగా ఉంటాం. మీరు ఎప్పటికీ బాధపడాల్సిన అవసరం లేదు. మీ ప్రతి విషయాలు మేము ఉంటాం. మీ బాధ మేము అర్థం చేసుకోగలం. కేవలం మీ బాధ కాదు, అది మా అందరి బాధ, ఈ దేశం యొక్క బాధ. ఇవాళ మీ కొడుకు మరణాన్ని చూసి భారతమాత కన్నీరు పెట్టుకుంటా ఉంది. ఇవాళ పొద్దున కూడా జమ్మూ కాశ్మీర్లో డిప్యూటీ కమిషనర్ ఆయన్ని పాకిస్తానీలో మోటార్ సెల్స్ ద్వారా చంపేశారు. అంటే డైరెక్ట్గా ఫైరింగ్ చేసి కాదు, డైరెక్ట్గా యుద్ధం చేసి కాదు, దొంగ చాటుగా చంపేసినటువంటి పరిస్థితి. అంటే ఇలా బ్యాక్గ్రౌండ్లో చంపే కెపాసిటీ తప్ప పాకిస్తాన్ డైరెక్ట్గా యుద్ధం చేసే స్ట్రైట్గా యుద్ధం చేయగల కెపాసిటీ లేదు. కానీ అంతకంతకు బదులు తీర్చుకుంటాం. భారతదేశం పాకిస్తాన్కి చెప్తా ఉంది, మన మోడీ గారు చెప్తా ఉన్నారు, అంతకంతకు బదులు తీర్చుకుంటాం. చాలా క్లియర్గా మనం చెప్తా ఉన్నాం. అంటే గుజరాత్, పంజాబ్ పైన కూడా నాట్ ఓన్లీ గుజరాత్, పంజాబ్, రాజస్థాన్, తర్వాత అమృత్సర్లో గోల్డెన్ టెంపుల్, అట్టా 15 నగరాలను టార్గెట్ చేసుకున్నారు. 15 నగరాలని. ఈవెన్ దో హైదరాబాద్, కతిగా ఇది మిడిల్లో ఉంది కాబట్టి మన సేఫ్. ఈవెన్ దో హైదరాబాద్ వాళ్ళు 15 ప్లేస్ని టార్గెట్ పెట్టుకున్నారు. వాళ్ళే చెప్తున్నారు మేము 15 ప్లేస్ని టార్గెట్ పెట్టుకున్నాం, 15 నగరాలను టార్గెట్ పెట్టుకున్నాం. ఆ 15 నగరాల మీద డ్రోన్లకు, యుద్ధ విమానాలతోటి, మిసైల్స్ తోటి దాడి చేయాలని వాళ్ళు మొన్న రాత్రి నుంచి ప్రయత్నం చేస్తున్నారు. మొన్న రాత్రి చేశారు, నిన్న రాత్రి చేశారు, మొన్న రాత్రి ఒక 50 వదిలారు, నిన్న రాత్రి ఒక 50 వదిలారు. కానీ 10 దాన్ని కూడా మనం గాల్లోనే పేరు చేయగలుగుతున్నాం. 1, 2 శ్రీనగర్లో వచ్చాయి, వచ్చాయి. కానీ మన నష్టం కంటే వాడి నష్టం చాలా ఎక్కువ. మనం లాహోర్ డిఫెన్స్ సిస్టమ్ కొలాప్స్ చేయగలిగాం, కరాచీ సీపోర్ట్ని ధ్వంసం చేయగలిగాం. అంటే వాళ్ళ బోర్డర్లోకి వెళ్ళి వాళ్ళ డిఫెన్స్ సిస్టమ్ని, వాళ్ళ సీపోర్ట్ని ధ్వంసం చేయగలిగాం. ఇవాళ కరాచీ సీపోర్ట్ ధ్వంసమైన తర్వాత వాడికి వేల కోట్ల రూపాయల నష్టం. ఇవాళ పాకిస్తాన్లో అతిపెద్ద సీపోర్ట్ ఏదైనా ఉందంటే అది కరాచీ సీపోర్ట్. బయట దేశాలతో ఎగుమతులు దిగుమతులు చేసుకునే కెపాసిటీ ఉన్న సీపోర్ట్ అది. ఇవాళ ధ్వంసం అయిన తర్వాత వేల కోట్ల రూపాయల నష్టం వాడికి. ఎందుకు వాడి అంటే అన్ని విధాలు నష్టపోతున్నా, తినడానికి తిండి లేకపోయినా, తాగడానికి నీళ్ళు లేకపోయినా, ప్రజలకు కనీస వసతులు తీర్చే దమ్ము లేకపోయినా ఎందుకు యుద్ధానికి వస్తున్నాడు అంటే వెనకాల ఎవడో ఉన్నాడు, చైనానా లేదా ఇంకేదన్నానా, వాడి బుద్ధి అదే. కానీ ఏది ఏమైనా వాడి బుద్ధి వల్ల నష్టపోతుంది ఎవరన్నా ఉన్నారంటే వాళ్ళ ప్రజలు. కానీ మీరు నష్టపోవచ్చు, ఇలాంటి వీరుల్ని కొద్దిమంది నష్టపోవచ్చు, కానీ ఎక్కువ నష్టపోతుంది దేశం మొత్తం నష్టపోతుంది మాత్రం పాకిస్తాన్. అంటే బేసిక్గా మన జవాన్లు ఒక్కొక్కడు 50 మందిని చంపగల సత్తా ఉన్నటువంటి జవాన్లు అన్నట్టే. క్లియర్ మురళీ నాయక్ అనే మన తెలుగు బిడ్డ, ముద్దు బిడ్డ, భరతమాత ముద్దు బిడ్డ చనిపోతూ కూడా 20 మంది చంపేశాడు అంటే ఇలా పాకిస్తాన్ ఆలోచించుకోవాలి. భారతీయుల్ని ఒక్కడిని మనం
ఒక జవాన్ని చంపాలంటే మన వాళ్ళు 20 మంది చనిపోవాలి, మనలాంటి వాడికి యుద్ధం అవసరం అని పాకిస్తాన్ ఆలోచించుకోవాలి. అంతే కదా, ఆలోచించుకోవాలి. ఇప్పుడు తిరుపతి నువ్వు ఎప్పుడైనా ఒక ఫైటింగ్ వెళ్ళాలనుకో, నీ శక్తి ఏంటో నువ్వు ఫస్ట్ అంచనా వేసుకోగలగాలిగా. అంతే, అంచనా వేసుకోగలగాలిగా. పాకిస్తాన్ కూడా తన శక్తిని, సామర్థ్యాన్ని, తనకు ఉన్నటువంటి ఆయుధ సంపత్తిని ఏమి అంచనా వేసుకోకుండా గుడ్డిగా, మూర్ఖంగా, పిచ్చిగా యుద్ధానికి వెళ్ళటం అనేటువంటిది ఇక వాళ్ళు మరి ఏంటి, వాళ్ళ బుద్ధి ఏంటి అనేది ప్రపంచం మొత్తం చూస్తుంది. కానీ ప్రపంచాన్ని నేను చెప్పదలుచుకున్నా, దయచేసి అమెరికా దొంగ నాటకలాపం, దయచేసి దొంగ నాటకలాపం డైరెక్ట్గా ఇండియా పక్కన వచ్చాయి. ఎందుకంటే ఇదే ఉగ్రవాదాన్ని నువ్వు పాలుపోసి పెంచావు ఒకనాడు, ఇవాళ అదే ఉగ్రవాదం నీ మీద కూడా దాడి చేసింది. నువ్వు చంపలేసుకున్నావు. బిన్ లాడెన్ను పెంచింది నేనే అన్నావు, తప్పు చేశానని చెప్పుకున్నావు. ఇవాళ ఆ బిన్ లాడెన్ను ఆ బిన్ లాడెన్ తల్లి అయితే వీళ్ళంతా పిల్లలు ఇప్పుడు ఉన్నటువంటి ఉగ్రవాదులు. ఆ ఉగ్రవాదులే ఇప్పటికీ భారతదేశం మీద దాడులు చేస్తూ ఉన్నారు. ఈ ఉగ్రవాదం నువ్వు పాలు పోసి పెంచింది కాబట్టి నీకు కూడా బాధ్యత ఉంది. భారతదేశం పక్కన రా, భారతదేశం పక్కన రా. బ్రిటన్, నేను యూరోప్ను అడుగుతా ఉన్నా, మీరు కూడా ఉగ్రవాదాన్ని పెంచిపోస్తున్న వాళ్ళు బాధ్యులు. కానీ మీ దేశంలో కూడా దాడులు జరిగాయి. పాముకి పెంచినోడెవడో పగవాడెవడో తెలీదు, ఎవరు కనబడితే వాడిని కాటేస్తుంది. అది ఉగ్రవాదం. ఇలా ఉగ్రవాదం ప్రపంచానికి సవాలుగా మారింది. భారతదేశం పక్కన రండి. ప్రపంచానికి ఉగ్రవాదం సవాలుగా మారిన పరిస్థితుల్లో భారతదేశం ఉగ్రవాదం మీద పోరాటం చేస్తూ ఉంది. ఆ ఉగ్రవాదుల తరపున పాకిస్తాన్ ఒకరితో పొడుచుకుంటా ఉంది. ఇప్పుడు తిరుపతి నేను చాలా క్లియర్గా చెప్తున్నా, మనం ఉగ్రవాదుల మీద దాడి చేసామంటే మనకు రీజన్ ఉంది. ఏం రీజను? మన వాళ్ళని చంపారు కాబట్టి. పాకిస్తాన్ మనతో యుద్ధం చేస్తుందంటే ఏంటి రీజను? అంటే ఉగ్రవాదం చంపొద్దనా? ఉగ్రవాదులకి పాకిస్తాన్ సపోర్ట్ చేస్తానా? డైరెక్ట్గా ఒప్పేసుకుంటుంది. నేను ఉగ్రవాదులు సపోర్ట్ అని పాకిస్తాన్ ఒప్పుకుంటుంది. ఆర్మీ వాళ్ళు కూడా పోయి పరామర్శించారు కదా. ఎస్, అవును హాస్పిటల్ పరామర్శించారు. పాకిస్తాన్ జెండాలు చచ్చిపోయిన ఉగ్రవాదుల మీద కప్పారు. వాళ్ళు దేశభక్తులైనట్టు, స్వతంత్ర సమరయోధులు అనేట్టు ట్రీట్ చేశారు. మరి పాకిస్తాన్ ఇలా ఓపెన్గా నేను ఉగ్రవాదులు సపోర్ట్ అని యుద్ధం చేస్తామంటే నిద్రపోతుందా ప్రపంచం? నిద్రపోతుందా అమెరికా? నిద్రపోతుందా బ్రిటన్? చైనా, నేను పచ్చిగా చైనాకి చెప్పదలుచుకున్నా, అయ్యా చైనా, ఎర్ర జెండాని చంపడానికే ఉగ్రవాదం పుట్టింది. సోవియట్ రష్యాని పతనం చేయడానికే ఉగ్రవాదం పుట్టింది. నువ్వు ఎర్ర జెండా పెట్టా అని చెప్పుకుంటావు, సౌమ్యవాద వీరుణ్ణని చెప్పుకుంటావు, కార్ల్ మార్క్స్కి వారసుందని చెప్పుకుంటావు. నిజంగా నీలో కార్ల్ మార్క్స్ వారసత్వం ఏముంటే ఎర్ర జెండాని చంపడానికి పుట్టినటువంటి టెర్రరిజం నువ్వెందుకు సపోర్ట్ చేస్తున్నావు? నువ్వెందుకు ఆయుధాలు ఇస్తున్నావు? నువ్వెందుకు పాకిస్తాన్ వెనక నిలబడ్డావు? నీకు భారతదేశం శత్రువు అయితే కావచ్చు, కానీ అదే భారతదేశం నీకు పెద్ద మార్కెట్. ఇవాళ నీ చైనా వస్తువులకు పెద్ద మార్కెట్ ఏదైనా ఉందంటే భారతదేశం. భారతీయులంతా చైనా వస్తువులు వాడటం కనుక మానేస్తే నీ చైనా మార్కెట్ కొలాప్స్ అవుతుంది. ఖచ్చితంగా చైనా పునరాలోచించుకోవాలి. ఇవాళ రష్యా ఉంది, 1971లో భారత్ తరపున ఉంది, ఇప్పటికీ భారత్ తరపున ఉంది, ఉంటామని చెప్తా ఉంది. కానీ పిచ్చి పేరాపన చేస్తున్నటువంటి చైనా చెప్పేది ఒకటి, పాటించేది ఒకటి. అంటే శ్రీరంగ నీతులు చెప్తారు, పాటించేది మాత్రం ఏదో అంటారు కదా, ఆ మాట మాట్లాడడం కూడా నాకు ఇబ్బందిగా ఉంది. కానీ కాబట్టి దయచేసి చైనా భారతదేశం పక్కన రండి, ప్రపంచం భారతదేశం పక్కన రండి. మురళీనాయక్ ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నా, వృధా కాదు నీ మరణం రేపటి ఆశాకిరణం. నీ ఆశయాల కోసం, నువ్వు కలలుగన్న సమాజం కోసం ఎప్పటికీ భారతీయ సమాజం పోరాటం చేస్తూనే ఉంటుంది. నిన్ను చంపినటువంటి పాకిస్తానీ బుద్ధి చెప్పేదాకా మన జవాన్లు నిద్రపోరు. మన భారతదేశ ప్రధాని సమర్థవంతమైన నాయకుడు, ప్రపంచానికి ఆదర్శవంతమైన నాయకుడు. అలానే మన ఆర్మీ ఇవాళ ప్రపంచ ఘనతగా సాధించినటువంటి ఆర్మీ. నువ్వు అదే ఆర్మీలో పనిచేసావు, నీకు తెలుసు. ఇవాళ చైనా బలగాల గురించి, రష్యా బలగాల గురించి, బ్రిటన్ బలగాల గురించి, అమెరికా బలగాల గురించి చదువుకునే రోజులు కావు. భారతీయ బలగాల గురించి ప్రపంచం మొత్తం చదువుకునే రోజులు వచ్చాయి. భారతీయ బలగాలు మన సొంత టెక్నాలజీని డెవలప్ చేసుకొని, ఆకాశ్ టెక్నాలజీ, ఇలా ఆకాశ్ మిషన్స్ వాడుతూ ఉంటే పాకిస్తాన్ భయభ్రాంతులకు గురవుతూ ఉంది. అలాంటి టెక్నాలజీలో భారతదేశం ఎదిగిపోయింది. ఎదిగి ఒదిగి ఉన్నటువంటి భారతదేశంతో కావాలని పాకిస్తాన్ పెట్టుకుంది. ఇలా పెట్టుకున్నటువంటి పాకిస్తాన్కి బుద్ధి చెప్పే వరకు, పిఓకేని మన చేతుల్లోకి తీసుకునేంత వరకు, సింధు ప్రాంతాన్ని కూడా మన చేతుల్లోకి పూర్తిగా తీసుకునేంత వరకు భారతదేశం నిద్రపోదు, మన జవాన్లు నిద్రపోరు. ఖచ్చితంగా చెప్తున్నాం, నీ వృధా కాదు నీ మరణం రేపటి ఆశా కిరణం. థ్యాంక్ యూ సో మచ్.